శ్రీకాకుళంలో బంద్ కొనసాగుతోంది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపుతో జిల్లాలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సమైక్యవాదులు ప్రైవేటు వాహనాలను అడ్డుకుంటున్నారు. రహదారులపై బైఠాయించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. టెక్కలిలో కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఇంటిని ముట్టడించేందుకు సమైక్యవాదులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వైకాపా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి వినూత్నంగా బిందెలతో రాస్తారోకో చేపట్టారు. విశాఖ జిల్లాలో రెండో రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తెదేపా ఆధ్వర్యంలో మద్దెలపాలెం కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. వైకాపా కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతో ఆందోళన నిర్వహించారు. అరకు వెళ్లే వాహనాలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. నర్సీపట్నంలో బంద్ కొనసాగుతోంది. ప్రభుత్వ ప్రైవేటు విద్యాలయాలతో పాటు వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. పెట్రోల్ బంకులు, ప్రభుత్వ కార్యాలయాలు రెండో రోజు తెరుచుకోలేదు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా విజయనగరంలో రెండో రోజు బంద్ కొనసాగుతోంది. పోలీస్ యాక్ట్ అమలవుతున్నా సమైక్యవాదులు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. బస్సుల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ నినదిస్తున్నారు. ప్రైవేటు వాహనాలను అడ్డుకుంటున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పశ్చిమ గోదావరి జిల్లాలో బంద్ సంపూర్ణంగా సాగుతోంది. భీమవరంలో వ్యాపార, విద్యా సంస్థలు బంద్ పాటిస్తున్నాయి. రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయినందున రహదారులు, వీధులు నిర్మానుష్యంగా మారాయి. విభజన నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని సమైక్యవాదులు హెచ్చరిస్తున్నారు. కృష్ణా జిల్లాలో రెండో రోజు బంద్ కొనసాగుతోంది. విజయవాడలో తెదేపా నేతలు ఆర్టీసీ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం 9వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. విద్యా, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. గుడివాడలో తెదేపా ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. గుంటూరు జిల్లాలో రెండో రోజు బంద్ సంపూర్ణంగా జరుగుతోంది. గుంటూరులో తెదేపా నేతలు ఆందోళన నిర్వహించారు. వైకాపా నాయకులు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. తెదేపా నేతలు రోడ్డుపై బైఠాయించి వాహనాలు అడ్డుకున్నారు. రాకపోకలు స్తంభించడం వల్ల ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లాలో బంద్ కొనసాగుతోంది. జిల్లాలో విద్యా, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. చీరాలలో తెలుగుదేశం ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. బస్సులను తుడుస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఎర్రగొండపాలెంలో కళాశాలను స్వచ్ఛందంగా మూసివేశారు.
రాష్ట్ర విభజనను నిరసిస్తూ నెల్లూరు జిల్లాలో రెండో రోజు బంద్ కొనసాగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, దుకాణాలు, బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఆత్మకూరులో తెదేపా నేతలు జాతీయ రహదారిపై బైఠాయించడం వల్ల 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించాలంటూ నెల్లూరులో విక్రమసింహపురి విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అనంతరం వాళ్లందరూ వీఆర్సీ వద్ద రోడ్డుపై బైఠాయించి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో బంద్ కొనసాగుతోంది. అనంతపురం జిల్లాలో రెండో రోజు కార్యకలాపాలు స్తంభించాయి. అనంతపురంలో తెదేపా శ్రేణులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించాయి. కళ్యాణదుర్గం బైపాస్ వద్ద తెదేపా ఎమ్మెల్యేలు, నాయకులు ధర్నా నిర్వహించారు. 13 జిల్లాలకు చెందిన కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని అర్థం చేసుకోకుండా, అనుమానాలు నివృత్తి చేయకుండా విభజన చేయడం సరికాదని తెదేపా సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఎస్కే యూనివర్సిటీ విద్యార్థులు మరోసారి కదం తొక్కారు. వర్సిటీ నుంచి విద్యార్థులు గుట్టుచప్పుడు కాకుండా నగరంలోకి ప్రవేశించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వందలాది మంది పోలీసులు ఉన్నప్పటికీ వారి కన్నుగప్పి విద్యార్థులు పార్టీ కార్యాలయం వైపు దూసుకొచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. అప్పటికే కార్యాలయం చుట్టూ ముళ్లకంచి వేయడంతో విద్యార్థులు అటువైపు వెళ్లలేకపోయారు. పోలీసులు వారిని బలవంతంగా వెనక్కు నెట్టారు. అయినప్పటికీ విద్యార్థులు ప్రతిఘటించడంతో అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ పరిణామాలతో సప్తగిరి సర్కిల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లాలో రెండో రోజు విద్యా, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. తెలుగుదేశం నేతలు కలెక్టరేట్లో ఉద్యోగుల్ని బయటకు పంపి కార్యాలయానికి తాళం వేయడానికి యత్నించారు. సంయుక్త కలెక్టర్ బసంత్ కుమార్ కారును అడ్డుకున్నారు. తిరుపతి బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. ఎస్వీ యూనివర్సిటీ మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారులను దిగ్బంధించారు. ఎంపీ చింతామోహన్ ఇంటి ముట్టడికి యత్నించిన టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ కడప జిల్లాలో బంద్ ప్రశాంతంగా సాగుతోంది. 8 డిపోల పరిధిలోని 900 బస్సులు నిలిచిపోయాయి. విద్యా, వాణిజ్య సముదాయాలు, పెట్రోలు బంకులు మూతపడ్డాయి. నగరంలో తెలుగుదేశం కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. కోటిరెడ్డి సర్కిల్ వద్ద వైకాపా కార్యకర్తలు టైర్లకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించి ప్రైవేటు వాహనాలను అడ్డుకున్నారు. బైక్ వాహనాల ర్యాలీలు నిర్వహించారు. బస్టాండ్ వద్ద ఆర్టీసీ కార్మికులు బంద్ పాటించారు. మైదుకూరు, రాజంపేట, జమ్మలమడుగు, కోడూరు, రాయచోటి, పులివెందుల నియోజకవర్గాల్లోనూ బంద్ కొనసాగుతోంది.